ఎల్బీనగర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ వారి సమస్యలు పరిష్కరించాలని మన్సూరాబాద్ చౌరస్తా నుంచి ఎల్బీనగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి తర్వాత ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్యాకర్స్ అండ్ మూవర్స్ డీసీఎం వ్యాన్లో గతంలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు సిటీలోకి ఎంట్రీ ఉండేదని, నో ఎంట్రీ టైంలో కూడా ట్రాఫిక్ పోలీసులు 500 ఫైన్ వేసి పంపేవారని, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అనుకోని పరిస్థితుల్లో నో ఎంట్రీ టైంలో సిటీలోకి వచ్చిన వెంటనే బండిని సీజ్ చేసి ఆర్టీఓకి అప్పజెప్తామని ప్రకటించారు. అలా చేయడం వల్ల వాహనాలు ఒక రోజు మొత్తం ఆర్టీఓ పరిధిలో ఉండి మరుసటి రోజు జరిమానా కట్టి డీసీఎం వ్యాన్లను విడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, అలా చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, దానివల్ల ప్యాకర్స్ అండ్ మూవర్స్ పనులను నమ్ముకొని బతుకుతున్న కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పారు. గతంలో ఉన్న దాని మాదిరిగా కాక ప్యాకర్స్ అండ్ మూవర్స్ వర్క్ చేస్తున్న డీసీఎంలను గుర్తించి వారికి నో ఎంట్రీ టైంలో కూడా ఎంట్రీ కల్పించాల్సిందిగా కోరారు. మంత్రి గారికి ధన్యవాదాలు. మాది ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ హైదరాబాద్లో గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. మాకు నో ఎంట్రీ సమస్య పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 600 చాలాన్ రాసి కూడా నో ఎంట్రీ పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. దానివల్ల మాకు షిఫ్టింగ్లోకి ఇబ్బంది అవుతుంది. గతంలో 12ంటికి వచ్చినా, 2 గంటలకు వచ్చినా, 3 గంటలకు వచ్చినా మాకు 600 చాలాన్ రాసి పంపించేవాళ్ళు. ఇప్పుడు నైటు 10:30 అయినా కూడా బండ్లు వదిలిపెడతలేదు. మళ్ళీ చాలాన్లు కూడా 600 పోయి ఇప్పుడు 1600, 1500 రాస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యందు దయ ఉంచి మాకు నో ఎంట్రీ పర్మిషన్ రద్దు చేసి మాకు పాల బండ్ల లెక్క, వాటర్ ట్యాంకర్ లెక్క, డీజిల్ ట్యాంకర్ లెక్క మాకు కూడా పర్మిషన్ ఇచ్చి మేము కూడా ప్రజల సర్వీస్ చేస్తున్నాము. మేము కూడా పాల బండ్లు, ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు, నీళ్ళ ట్యాంకర్లు ప్లస్ డీజిల్ ట్యాంకర్ లెక్క మేము కూడా ప్రజలకు సేవ చేస్తున్నాము. మేము హౌస్ షిఫ్టింగ్ చేస్తున్నాము. మేము కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నాము. మాకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మాకు సిటీలో ప్యాకర్స్ అండ్ మూవర్స్కు 24 గంటలు నో ఎంట్రీ లేకుండా చూడాలి. ఎందుకంటే మేము ఉదయం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒకటే ట్రిప్ అవుతుంది. ఆ ఒక ట్రిప్లో మాకు నో ఎంట్రీ అని ఉదయం మాకు 8 గంటల నుంచి 11 గంటల వరకు నో ఎంట్రీ ఉన్నది. ఆ 11 గంటల నుంచి మళ్ళీ 4 గంటల వరకు ఎంట్రీ ఇస్తాడు. 4 గంటల నుంచి నైట్ 11ంటికి ఎంట్రీ అంటుండు. ఎంట్రీ లేదంటుండు. ఎంట్రీ లేకుంటే ఆ 11ంటి వరకు మేము ఇక్కడ లోడ్ చేసుకొని 3ంటికి ఇక్కడ వెళ్తాం. 3ంటికి వెళ్తే 4ంటికి మేము పోవాలి వేరే కాడికి. ట్రాఫిక్ మధ్యాహ్నం జామ్ అవుతుంది. మధ్యాహ్నం జామ్ అయినప్పుడు 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది. నువ్వు ట్రాఫిక్ ఉల్లంఘించినవని మాకు 1000 రూపాయలు, 2000, 3000 వేస్తే మాకు నడవదు. అట్లా మాకు వచ్చేదే 3000, 4000 కిరాయిలు. 4000 కిరాయిలు డీజిల్కి ఇచ్చుకోవాలి, లేబర్కి ఇవ్వాలి, డ్రైవర్కి ఇవ్వాలి. నో ఎంట్రీ కట్టుకోవాలంటే మాకు చాలా భారం అవుతుంది. దానివల్ల మాకు 24 అవర్స్ కూరగాయల బండ్లకు కానీ, డీజిల్ బండ్లకు కానీ, పాల బండ్లకు కానీ వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా 24 అవర్స్ నో ఎంట్రీ ఎత్తేసి మాకు ఒక కార్డు అనేది ఇవ్వాలి. దాని గురించే మేము కొట్లాడుతున్నాము. మొన్న కలిసినాం కానీ దాని గురించి ఇంకా స్పందన ఏం రాలేదు. అందుకనే మళ్ళీ ఈరోజు ధర్నా చేస్తున్నాం.